బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జర్నలిస్ట్ శంకర్ ను పరామర్శించారు. ఇక నుంచి జర్నలిస్ట్ శంకర్ పై చిన్న ఘాటు పడ్డ పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని కేటీఆర్ హెచ్చరించారు. జర్నలిస్ట్ సంఘాలు స్పందించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాడాలన్నారు. కొడంగల్లోని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసినందుకే శంకర్ పై దాడి జరిగిందన్నారు. గత కొద్ది రోజులుగా రెక్కి నిర్వహించిన కాంగ్రెస్ గుండాలు శంకర్ ను అంతమొందించేందుకు ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టు ఇవాళ డిజిటల్ మీడియాలో నిర్భయంగా నిజాలు చెప్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతున్న సోదరుడు శంకర్ గారి మీద ఈ ప్రభుత్వం ముఖ్యంగా పురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళే స్వయంగా రెక్కీ చేసి మరి 11 గంటల 10 నిమిషాలకు అర్ధరాత్రి కావాలని కొంతమంది ప్లాన్డ్గా అమ్మాయిలను అడ్డం పెట్టి ఒక దొంగ కేసు బనాయించి హత్యాయత్నాన్ని మరి శంకర్ గారి మీద చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మరి హత్యాయత్నం జరిగినప్పుడు ముందుండి కాపాడాల్సిన పోలీసులే ఈరోజు పూర్తి స్థాయిలో కేసు నిర్వీర్యం చేయడానికి 307 అనే సెక్షనే పెట్టకుండా ఇది హత్యాయత్నమే కాదని బుకాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులుగా వత్తాసు పలుకుతూ ఇవాళ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలని చెప్పి కూడా వారికి హెచ్చరిస్తూ మళ్ళీ ఒకసారి సంఘీభావం చెప్పిన జర్నలిస్టులకు ధన్యవాదాలు. చెప్పని వాళ్ళు దయచేసి కనైనా గొంతు విప్పాలని చెప్పి కూడా నేను కోరుతాను.